ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హిందాల్కో, ఐచర్ మోటార్స్, టాటా స్టీల్, హెచ్డిఎఫ్సి లైఫ్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఇటు ఇంటర్నల్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఐసిఐసిఐ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 25,750, స్వల్ప నష్టం 88 పాయింట్లు. ఇటు బిఎస్సి సెన్సెక్స్ 309 పాయింట్ల నష్టంతోనైతే ముందుకెళ్తా ఉంది 84,358 దగ్గర. ఇటు నిఫ్టీ 500 23,414, 100 పాయింట్ల నష్టంతో. ఇటు బ్యాంక్ నిఫ్టీ కూడా 302 పాయింట్ల నష్టంతోనైతే ఉంది 58,925 దగ్గర. ఇటు నిఫ్టీ ఐటీ 333 పాయింట్ల నష్టంతో ఉంది 37,798 దగ్గర. సో ఈరోజు మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ సుందర్ రాజా గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, చూస్తే 2 రోజులుగా మార్కెట్లు ఒక మంచి పొజిషన్కి వచ్చి ఆ తర్వాత ఈ విధంగా డౌన్ఫాల్ ఎట్లా చూడాలి? ఏంటి, ఇది కంటిన్యూ అవుతుందా? మార్కెట్ లాస్ట్ 4 వారాలుగా కొంచెం ర్యాలీ రావడం చూసాము. ఆ ర్యాలీకి మార్కెట్లో ఒక స్వల్ప బ్రేక్ పడినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే అమెరికన్ మార్కెట్స్ కూడా లాస్ట్ 3-4 నెలలుగా కంటిన్యూస్గా ఒక ర్యాలీ వచ్చింది. ర్యాలీ రావడానికి ప్రధానమైన కారణం మనం ఇంత క్రితం చూస్తే కనుక 4 నెలల క్రితము అమెరికాలో ఈ నెల అంటే ఇవాళ మనకి వడ్డీ రేట్లు తగ్గిస్తారనే ఉద్దేశంతో మార్కెట్లో స్ట్రాంగ్ ర్యాలీ రావడం చూసాం. కానీ అహెడ్ ఆఫ్ ది మేజర్ న్యూస్ చూస్తే కనుక మార్కెట్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావడం చూసాం. ఎందుకంటే ఒకవేళ కనుక ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మార్కెట్లో అమెరికాలో కనుక కొంచెం వడ్డీ రేట్లు తగ్గించకుండా ఉంటే, అలాగే ఎక్స్పెక్టెడ్ లైన్స్లోనే వచ్చిందంటే కనుక మార్కెట్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మార్కెట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా చూస్తే కనుక మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో కూడా భారీ సెల్లింగ్ ప్రెషర్ కూడా కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో కూడా కొంచెం సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. అందుకని ముఖ్యంగా ఒకసారి గమనిస్తే కనుక నిన్న ఎఫ్ఐస్ ఇంచుమించు 3,800 కోట్ల వరకు మార్కెట్లో భారీగా అమ్మకాలు జరిపారు. అందువల్ల సెంటిమెంట్లో కొంచెం బలహీన పట్టడం చూస్తున్నాం. అలాగే నిన్న అమెరికన్ మార్కెట్స్ కూడా కొంచెం చాలా కాలం తర్వాత కొంచెం స్ట్రాంగ్ రియాక్షన్ రావడంతో మార్కెట్లో కొంచెం కన్సర్న్స్ రావడంతో మార్కెట్లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. బట్ ఏదైనప్పటికీ మార్కెట్ ఇవాళ రాత్రి అమెరికాలో బిగ్ డే అనుకోవచ్చు. ఫెడరల్ రిజర్వ్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది, వడ్డీ రేట్లు తగ్గిస్తుందా లేదా, తగ్గిస్తే ఎంతవరకు తగ్గిస్తుంది, అలాగే అంతకన్నా ముఖ్యంగా వాళ్ళ ఎకనామిక్ గ్రోత్ మీద, అవుట్లుక్ ప్రొజెక్షన్స్ మీద కామెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అది చాలా కీలకంగా ఉంటాయి. వాటిని మార్కెట్ చాలా ఈగర్గా ఎదురు చూస్తుంది. సో దాన్ని బట్టి మార్కెట్ నెక్స్ట్ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. రైట్ సార్, చాలా కామెంట్స్ కూడా ఉన్నాయి, అట్లాగే కాల్స్ ఉన్నాయి. శ్రీనివాసులు గారు ఉన్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. సార్, నియోజన్ కెమికల్, ఓరియంట్ టెక్నాలజీ, ఈ 2 ఫండమెంటల్ గా లాంగ్ టర్మ్ కి ఎలా ఉంటది? నియోజన్ కెమికల్స్ ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్లో కూడా ఈ మధ్య కాలంలో కొంచెం రియాక్షన్ రావడం కూడా చూస్తున్నాము. బేసికల్గా ఈ నియోజన్ చూస్తే కనుక పెద్దగా స్ట్రాంగ్ వాల్యూమ్స్ అయితే కనిపించట్లేదు. ఈ స్టాక్ చూస్తే కనుక 4 రూపాయల్లో ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే యాక్టివ్గా కూడా పెద్దగా ట్రేడ్ అవ్వట్లేదు. కాబట్టి ప్రస్తుతానికి నియోజన్ కెమికల్స్ని కూడా ఈ లెవెల్లో మీరు అవాయిడ్ చేయొచ్చు. నియోజన్ కెమికల్స్ చూస్తే కనుక 1000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ చూస్తే కనుక ఫండమెంటల్గా అడిగారు. స్టాక్ కూడా వాల్యుయేషన్స్ బాగా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 80 రెట్లు వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది. కాబట్టి స్టాక్ అయితే ఈ లెవెల్లో అవాయిడ్ చేయడం మంచిది. పైగా ఫండమెంటల్గా గమనిస్తే కనుక లాస్ట్ 3-4 ఏళ్ళుగా 50 కోట్ల నుంచి 26 కోట్ల వరకు క్రమేణంగా తగ్గడం చూసాం. ఫండమెంటల్గా ఓకే అయినప్పటికీ గ్రోత్ చూస్తే కనుక అనుకున్నంతగా లేకపోవడంతో నియోజన్ నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు. నియోజన్ చూస్తే కనుక ఒకసారి చూస్తే కనుక ఈక్విటీ ఆల్మోస్ట్ 5% వరకు ఉంది. ముఖ్యంగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఆల్మోస్ట్ 25% వరకు వీళ్ళ దగ్గర హోల్డింగ్ కూడా కనిపిస్తుంది. చిన్న ఈక్విటీ కంపెనీ, 26 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ, కానీ డెట్ అప్పు కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ 1100 కోట్ల వరకు నియోజన్ కెమికల్స్లో ఉన్నట్టు కనిపిస్తాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ప్రస్తుతం అయితే నియోజన్ అవాయిడ్ చేయొచ్చు. రైట్ సార్, మహేష్ గారు ఉన్నారు కాలర్. మహేష్ గారు నమస్కారం. రైట్, మీ డౌట్ అడగండి. సుందర్ రాజా గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే మహేష్. టాటా టెలిసర్వీస్ మహారాష్ట్ర ఉంది కదా సార్? ఓకే.
అది ఇప్పుడు తీసుకుంటే ఫ్యూచర్ లో ఏమైనా పెరిగే అవకాశం ఉందండి? అదొకటి సిల్వర్ బీస్, గోల్డెన్ బీస్ ఉన్నాయి కదా సార్, ఈ టైంలో తీసుకొచ్చంటారా? టాటా టెలి మహారాష్ట్ర చూస్తే కనుక ఎప్పటి నుంచో స్టాక్ వీక్ గానే కనిపిస్తోంది. టాటా టెలి మహారాష్ట్ర చూస్తే కనుక స్టాక్ బాగా అండర్ పెర్ఫార్మ్ చేస్తున్న విషయం కూడా మనకు తెలుస్తోంది. ఒకసారి గమనిస్తే కనుక టాటా టెలి మహారాష్ట్ర ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ జూన్ జూలైలో ఈ స్టాక్ 110 రూపాయల్లో ఉన్న ఈ స్టాక్ ఆల్మోస్ట్ కరెక్ట్గా ఈ 1.5 yearsలో 50% వరకు స్టాక్ తగ్గటం అనేది చూసాం. కాకపోతే ఈ లెవెల్లో ఒక 50 రూపీస్ దగ్గర కొంచెం టాటా టెలి మహారాష్ట్రలో కొంచెము లోయర్ రేట్ నుంచి రికవరీ అవటం అనేది మనం చూస్తున్నాము. బేసికల్గా టెలికమ్యూనికేషన్ సెగ్మెంట్లో ఉన్నారు. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ 320 కోట్ల వరకు లాస్ కూడా ప్రకటించారు. మేబీ కొంచెం పెద్ద పేరు, స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ మేనేజ్మెంట్ ఉంది కాబట్టి స్టాక్ కూడా 50% వరకు తగ్గింది కాబట్టి మేబీ కొంచెం రిస్క్ తీసుకోవాలనుకుంటే 50 రూపీస్ బిలో దగ్గర మీరు కన్సిడర్ చేయొచ్చు. అలాగే రెండోది సిల్వర్ బీస్, గోల్డ్ బీస్ గురించి అడిగారు. సో ఈ రెండు కూడా బాగా పెరిగిపోయినాయి. ముఖ్యంగా ఈ వారం కూడా సిల్వర్ కూడా బాగా పెరిగిపోయింది కాబట్టి ఈ రెండు గోల్డ్ బీస్ అండ్ సిల్వర్ బీస్ హై లెవెల్ అవాయిడ్ చేయొచ్చు. రైట్ సార్. అనిల్ కుమార్ గారు ఉన్నారు చెన్నై నుంచి. అనిల్ గారు నమస్కారం. నమస్తే అండి. ఇండిగో గురించి జిఎస్డబ్ల్యూ సిమెంట్ గురించి అడుగుదాం అనుకుని ఫోన్ చేశాను సార్. ఇండిగో ఏ లెవెల్లో తీసుకోవచ్చండి? సో ఇండిగో మనకు తెలిసిందే లాస్ట్ 2-3 రోజులుగా మనకి గవర్నమెంట్ కూడా కొత్త పాలసీస్ ఏవియేషన్ సెక్టర్లో తీసుకురావడం మనం చూసాము. ఈ పాలసీస్ వల్ల ఇండిగో మీద కూడా కొంచెము ఇంపాక్ట్ కూడా పడే అవకాశాలు కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ న్యూస్ తర్వాత చూస్తే కనుక ఇవాళ ఆల్మోస్ట్ 4% వరకు రియాక్ట్ అవడం కూడా చూస్తున్నాము. ఇవాళ వచ్చిన జనరల్గా మార్కెట్ టాక్ చూస్తే కనుక థర్డ్ క్వార్టర్ కనుక ఫిజికల్ ఇయర్ 2026లో ఈ మధ్య కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండడంతో 5% వరకు ట్రాఫిక్ కొంచెం వాళ్ళకి తగ్గుతుందని అంచనాలు ఉన్నాయి కాబట్టి సో ఇండిగో రిజల్ట్స్ కూడా కొంచెము తగ్గే అవకాశం ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయడం నుంచి బహుశా కొంచెం క్లారిటీ వచ్చేంత వరకు ఇండిగో అయితే ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. మొన్న రిజల్ట్స్ కూడా మనకు తెలిసిందే, సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా ఇండిగో దగ్గర అంత ఆశాజనకంగా రాలేదు. ఇన్ఫ్యాక్ట్ మొన్న సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా లాస్ కూడా ప్రకటించడం కూడా మనం చూస్తున్నాము 4th నవంబర్న. సో కాబట్టి ఇండిగో ప్రస్తుతం అవాయిడ్ చేయొచ్చు. రైట్ సార్. కొన్ని కామెంట్స్ ఉన్నాయి. వినోద్ కుమార్ గారు అడుగుతున్నారు, ఎన్సీసీ 216, ఐసిఐసిఐ బ్యాంక్ 1362 హోల్డ్ చేయమంటారా సేలా? ఎన్సీసీ హై రేట్లో తీసుకున్నారు. ఎన్సీసీ మొన్న రిజల్ట్ వచ్చింటుంది, మీరు చూసే ఉంటారు 6th నవంబర్న రిజల్ట్ వచ్చిన వారం చూస్తే కనుక నాగార్జున కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఒక 10% వరకు రియాక్ట్ అవటము, ఆ తర్వాత ఇప్పుడు 160 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. కానీ నాగార్జున ఒకసారి చూస్తే కనుక బేసికల్గా ఆర్డర్ బుక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్న విషయం మనకు తెలిసింది. స్టాక్ కూడా చూస్తే కనుక హార్డ్లీ 12 or 13 times వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్లో ఉన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. సో నాగార్జున మనం ఒకసారి గమనిస్తే కనుక లాస్ట్ 3 క్వార్టర్ల క్రితం 250 కోట్ల లాభాలు ఉంటే మొన్న వచ్చిన రిజల్ట్ 155 కోట్లు అంటే ఇంచుమించు 100 కోట్ల వరకు తగ్గడంతో ఈ స్టాక్ కూడా కొంచెం బాగా కరెక్షన్ రావడం. కానీ లోయర్ రేట్లో 150-140 దగ్గర కొంచెం అట్రాక్టివ్ లెవెల్ ఉంది కాబట్టి వీలుంటే కనుక మీరు అక్కడ లోయర్ రేట్లో యావరేజ్ చేసుకుంటే కనుక మీ ఒరిజినల్ కాస్ట్ ప్రైస్కి ఈ ప్రైస్కి మీరు ఎంట్రీ ప్రైస్ గమనీయంగా తగ్గుతుంది కూడా. అలాగే రెండో స్టాక్ ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఈ వారం చాలా కాలం తర్వాత కొంచెం ఒక స్ట్రాంగ్ రియాక్షన్ 2.4% వరకు రావడం చూస్తున్నాం. సో ఐసిఐసిఐ బ్యాంక్ మనకు తెలిసిందే ఈ బ్యాంకింగ్ సెక్టర్లో టాప్ లీడర్ అని సంగతి తెలిసిందే. కాబట్టి కొంచెము ఈ లెవెల్లో కాకుండా కొంచెము ఈ లాస్ట్ 3-4 నెలలుగా బ్యాంక్ స్టాక్స్ అన్ని కూడా ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా ర్యాలీ వచ్చింది కాబట్టి కొంచెం వెయిట్ చేసి డిప్లో తీసుకోవచ్చు. రైట్ సార్. హైదరాబాద్ నుంచి సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారు నమస్కారం. నమస్కారం. నమస్తే సతీష్ గారు. సార్, డిసిఎఫ్ ఇండియా ఐఆర్ఎఫ్సి చాలా రోజులు బట్టి లాస్ లో పోతుంది, ఉంచమంటారా డిస్పోజ్ చేసి? ఓకే, ఫస్ట్ స్టాక్ ఏమడిగారు? ఐఆర్ఎఫ్సి గురించి అడిగారు. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ తెలిసిందే మనకి. రైల్వే స్టాక్స్ అన్ని కూడా లాస్ట్ 6 monthsగా పెరిగాయి. అంతక్రితం ఒకసారి గమనిస్తే కనుక 2020, 22, 23లో ఒక డ్రీమ్ ర్యాలీ రావడం చూసాము. ఆల్మోస్ట్ ఈ స్టాక్ ఐఆర్ఎఫ్సి 25 రూపాయల నుంచి 220 రూపాయల వరకు అంటే 10 రెట్ల వరకు బాగా మల్టీ బ్యాగర్ అయిపోయి ఈ మధ్యకాలంలో ఈ స్టాక్లో కూడా కరెక్షన్ రావడం కూడా మనం చూసాం. సో ఐఆర్ఎఫ్సి ఈ లెవెల్లో చూస్తే కనుక కొంచెం సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే 2 రోజుల క్రితం వచ్చిన వార్త కూడా చూస్తే కనుక వీళ్ళు డీప్ డిస్కౌంట్ 0 కూపన్ బాండ్స్ కూడా ఇష్యూ చేస్తున్నట్టుగా కొన్ని మార్కెట్ రిపోర్ట్స్ కూడా రావడం కూడా చూస్తున్నాం. అలాగే రైల్వే పిఎస్యూ అన్ని కూడా కొంచెం ఈ మధ్యకాలంలో మళ్ళీ కొంచెం ఫోకస్లోకి రావడం అనేది మనం చూస్తున్నాము. సో చాలా కాలం తర్వాత ఇప్పుడే కొంచెము రైల్వే సెగ్మెంట్లో కూడా కొంచెము ఇప్పుడు న్యూస్ కూడా వస్తున్నాయి కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం చిన్న డిప్లో తీసుకోవచ్చు. ఎందుకంటే స్టాక్ కూడా వాల్యుయేషన్స్ కూడా ఇప్పుడు హార్డ్లీ 22-23 times ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఈ క్వార్టర్ రిజల్ట్సే మొన్న ఇంచుమించు 1800 కోట్ల వరకు భారీ లాభాలు ప్రకటించారు. తగ్గినప్పటికీ కొంచెం ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది కాబట్టి హోల్డ్ చేయాల్సి. రైట్ సార్. విజయవాడ నుంచి నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు నమస్కారం. చెప్తారా? మీ వాయిస్ క్లియర్గా లేదు.
హలో మాట్లాడండి. ఎన్ఎస్డిఎల్ సివిలాన్ ఈ 3 లాస్ లో ఉన్నాయండి. వాటిని యావరేజ్ చేయొచ్చా లేకపోతే ఉంచుకోవచ్చు అంటారా? ఎగ్జిట్ అమ్ముతారు లేకపోతే? ఓకే, ఎన్ఎస్డిఎల్ నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీస్ కూడా నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గినప్పటికీ మొన్న సెప్టెంబర్ ఆగస్టులో మార్కెట్లోకి లిస్ట్ అయిన స్టాక్ 1400 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు తగ్గడం చూసాము. సో ఎన్ఎస్డిఎల్ అయితే నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కూడా చూస్తే కానీ ఇనిషియేట్ కవరేజ్ ఆన్ ఇండియాస్ ఎన్ఎస్డిఎల్ విత్ హోల్డ్ అని ఒక అడ్వైస్ ఇచ్చినట్టు కనిపిస్తుంది కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. అలాగే సిజ్లాన్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో కొంచెం బాగా తగ్గినప్పటికీ కానీ ఈ లాస్ట్ 1 year చూస్తే కనుక 50 రూపాయల దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక 4th November బాగానే వచ్చింది. అందువల్ల బహుశా కొంచెం ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ఆనంద్ రాతి కూడా బై సుజ్లాన్ ఎనర్జీ ఒక అడ్వైస్ ఇచ్చి 82 రూపీస్ టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా 2 రోజుల క్రితం చూస్తే కనుక ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కూడా బై సుజ్లాన్ ఎనర్జీ టార్గెట్ ఆఫ్ 76 అని ఒక ఇద్దరు ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు కూడా పాజిటివ్గా అప్డేట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. కాబట్టి సుజ్లాన్ నా ఉద్దేశం అయితే 50 రూపాయలకి పెద్ద రిస్క్ లేదు కాబట్టి ప్రజెంట్ మార్కెట్లు అయితే నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇటు బిఎస్సి సెన్సెక్స్ అయితే 253 పాయింట్ల నష్టంతో ఉంది. సో మనతో పాటు సుందరరాజా గారు ఉన్నారు. సార్ కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి, చాలామంది రాశారు, వాటి గురించి ఒకసారి చూద్దాం. మనం దీంట్లో మస్తాన్ రావు గారు అడుగుతున్నది కేన్స్ టెక్నాలజీ ఒకటి, తర్వాత థరిల్ సెంట్రల్ బ్యాంక్, ఈ 2 షేర్లు ప్రజెంట్ రేట్లో లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? కేన్స్ టెక్నాలజీస్ మొన్న భారీగా పడింది. ఈ స్టాక్ చూస్తే కనుక బాగా ఎక్స్పెన్సివ్గా ఉండడము, అలాగే మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక అంత బాగా రాకపోవడంతో కేన్స్ టెక్నాలజీలో కొంచెం బాగా కరెక్షన్ కనిపించింది. సో ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ ఒక 2 నెలలుగా చూస్తే కనుక 7,500 నుంచి ఆల్మోస్ట్ 4,000 బిలోకి రావడం చూసాము కేన్స్ టెక్నాలజీస్. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఇవాళ రిపోర్ట్ చూస్తే కనుక ప్రభుదాస్ లీలాధర్ బై కేన్స్ టెక్నాలజీస్ టార్గెట్ ఆఫ్ 5624 5,600 రూపాయలు టార్గెట్ ఇచ్చారు కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన స్టాక్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ కూడా చూస్తే కనుక మొన్న సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ చాలా డిసప్పాయింటింగ్గా రావడంతో ట్రాన్స్ఫార్మర్ అండ్ రెక్టిఫైర్స్ కూడా బాగా తగ్గింది. ఈ స్టాక్ ఒకసారి మీరు గమనించుంటే కనుక లాస్ట్ మంత్ వచ్చిన రిజల్ట్ చూస్తే కనుక అంతక్రితం 530 కోట్ల నుంచి 440 కోట్ల వరకు టర్న్ ఓవర్ పట్టము, అలాగే మార్జిన్స్ 12.7 నుంచి ఆల్మోస్ట్ 7.3% వరకు బాగా తగ్గింది. అంటే 100కి ఎంత రూపాయలు మిగిలిందన్న పాయింట్ చూస్తే కనుక బాగా తగ్గడంతో కొంచెం బహుశా కొంచెం కాస్ట్ పెరగటము, లేదంటే ఇన్పుట్ కాస్ట్ పెరగటం లాంటిది ఉంటుంది. అందువల్ల కొంచెం టారిల్ కూడా తగ్గింది. బట్ 2 కూడా పెద్ద కంపెనీసే కాబట్టి డిప్లో కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్, సతీష్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు నమస్తే అండి. అడగండి మీ డౌట్ అండి. సతీష్ సార్ పైథాన్ ఒకటి మజిగండా కూడా తీసుకోవచ్చు ప్రజెంట్ లాంగ్ టర్మ్ కోసం? ఓకే, ఫస్ట్ రెండోది Mazagon. రెండోది మజిగండా పైథాన్. ఓకే, మ్యాజగాన్ డాక్ చూస్తే కనుక ఈ షిప్పింగ్ స్టాక్ 3,700 రూపాయల నుంచి బాగా తగ్గింది. ముఖ్యంగా ఈ వారం చూస్తే కనుక ఆల్మోస్ట్ 8% వరకు తగ్గింది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో అన్నింటిలో కూడా ఈ వారం బాగా రియాక్షన్తో రావడంతో ఈ మ్యాజగాన్ డాక్ కూడా తగ్గింది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 6 monthsగా ఈ ర్యాలీలో ఏ స్టాక్స్ అయితే బాగా పార్టిసిపేట్ చేయలేదు. జనరల్గా కరెక్షన్స్లో కొంచెం అండర్ పెర్ఫార్మ్ స్టాక్స్లో కొంచెం ఎక్కువ సెల్ ఆఫ్ అనేది ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి రావడం అనేది మనం చూడవచ్చు. సో మ్యాజగాన్ డాక్ కాకపోతే కొంచెం మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా రావడము, 1934లో ఈ స్టార్ట్ అయిన ఈ షిప్పింగ్ కంపెనీ బహుశా రేపు బడ్జెట్ టైంకి ఏమైనా కొంచెము మళ్ళీ పెరిగే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే 750 కోట్ల వరకు లాభాలు ప్రకటించింది. అంతక్రితం క్వార్టర్ పోలిస్తే 3 నెలల క్రితం చూస్తే 450 నుంచి, అంటే 300 కోట్లు క్వార్టర్ ఆన్ క్వార్టర్ మంచి ఇంప్రూవ్మెంట్ కనిపించింది. సో కాబట్టి హోల్డ్ చేయొచ్చు మ్యాజగాన్. రైట్ సార్, వెంకట్ గారు ఉన్నారు విశాఖపట్నం నుంచి. వెంకట్ గారు నమస్కారం. సార్ నమస్తే అండి. మీ డౌట్ అడగండి. సార్ సగిలిటీ ఇండియా, సార్ సగిలిటీ ఇండియా అండ్ ఎస్ బ్యాంక్. సగిలిటీ ఇండియా 49.85 లో ఉన్నాయి, 2,000 షేర్స్ ఉన్నాయి. అలాగే ఎస్ బ్యాంక్ ని అంటే నిఫ్టీలో యాడ్ అవుతుందంటున్నారు కదా, ఇక్కడ నుంచి అక్యుములేట్ చేసుకోవచ్చా? ఐ విల్ బి హోల్డింగ్ ఫర్ లాంగ్ టైమ్, అట్లీస్ట్ 1 year. సో అది కరెక్ట్ ఐడియా లేదంటే నేను మార్చుకోవాలా? బ్యాంకింగ్ సెక్టర్లో తీసుకుంటే ఎస్ బ్యాంక్ తీసుకోవచ్చు. ఓకే, సజిలిటీ ఇండియా చూస్తే కనుక మొన్న సెప్టెంబర్ అక్టోబర్లో లాస్ట్ ఇయర్లో మార్కెట్లోకి కొత్తగా లిస్ట్ అయిన స్టాక్. ఈ మధ్య లాస్ట్ 6 monthsగా చూస్తే కనుక ఇంచుమించు 40 to 50 రూపీస్ మధ్యన ట్రేడ్ అవుతుంది. కరెక్ట్గా మీరు 50 రూపీస్ ఒక 20% అప్రిసియేషన్ తర్వాత 50 రూపాయలు రెసిస్టెన్స్ దగ్గర మీరు సజిలిటీ ఇండియా మీరు తీసుకోవడం జరిగింది. బట్ ఓవరాల్గా ఈ మధ్యకాలంలో లిస్ట్ అయిన తర్వాత చూస్తే కనుక సజిలిటీ ఇండియా బాగానే పెర్ఫామ్ చేసింది అనుకోవచ్చు. నా ఉద్దేశం అయితే హెల్త్ కేర్ సెగ్మెంట్లో ఉన్న సజిలిటీ ఇండియా హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే
ఎందుకంటే ఒకసారి గమనిస్తే కనుక మొన్న క్వార్టర్లీ త్రైమాసిక ఫలితాలు చూస్తే కనుక 150 కోట్ల నుంచి 250 కోట్ల వరకు ఇంప్రూవ్మెంట్ కూడా కనిపించింది. సో కాబట్టి పెద్ద కంపెనీ లాగే కనిపిస్తుంది కాబట్టి సజిలిటీ ఇండియా మీరు హోల్డ్ చేయొచ్చు. ఎస్ బ్యాంక్ మటుకు ఈ ప్రైవేట్ స్టాక్ బ్యాంక్ స్టాక్ అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. ఈ వారం చూస్తే కనుక ఎస్ బ్యాంక్లో ఆల్మోస్ట్ 4% వరకు కరెక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాం. కానీ లాస్ట్ 2 క్వార్టర్లు చూస్తే కనుక ఎస్ బ్యాంక్ రిజల్ట్స్ అనుకున్న దానికన్నా కొంచెం బెటర్గా రావడంతో మొన్న 20th అక్టోబర్ నుంచి ఈ స్టాక్లో కూడా ఒక ర్యాలీ రావడం అనేది చూస్తున్నాం. బట్ హై లెవెల్లో ఉన్నట్టు అనిపిస్తుంది ఈ లాస్ట్ 1 year రేట్లతో పోలిస్తే. కాబట్టి ఎస్ బ్యాంక్ అయితే కొంచెం ఓవరాల్గా లాస్ట్ 2-3 సంవత్సరాలుగా అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి ర్యాలీలు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ తర్వాత ప్లాన్ చేయొచ్చు. రైట్ సార్, శాంతి గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. శాంతి గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ ఇప్పుడు రామ్కి షేర్ పడుతుంది కదండి, గ్రాడ్యువల్ గా 1000కి వెళ్ళి ఇప్పుడు 500 లో నడుస్తుంది. అది ఎప్పటికైనా పెరుగుతుందండి. ఇక్కడ రియల్ ఎస్టేట్ బాగా తక్కువ డౌన్ గా ఉన్నట్టుంది. ఒకసారి స్టార్ట్ చెప్పండి. ఏదండి రామ్కి ఓకే, రామ్కి ఇన్ఫ్రా ఒకసారి గమనిస్తే ఈ లాస్ట్ 1 monthగా తగ్గింది. మొన్న రిజల్ట్ 13th నవంబర్న రావడం చూసాము. 13th నవంబర్న రిజల్ట్స్ వచ్చే సమయానికి సుమారుగా 640 రూపాయల్లో ఉన్న రామ్కి లాస్ట్ 3-4 వారాలుగా కొంచెం రామ్కీలో బాగా కరెక్షన్ కనిపించింది. ఆల్మోస్ట్ 10-15% వరకు స్టాక్లో రియాక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాము. సో కానీ రామ్కి చూస్తే కనుక ఆల్మోస్ట్ 500 రూపీస్ దగ్గర కొంచెం సపోర్ట్ ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం ఈ లెవెల్లో హోల్డ్ చేయొచ్చు. బేసికల్గా ఇన్ఫ్రా సెగ్మెంట్ అంతా కూడా కొంచెము వీక్గా ఉన్న విషయం కూడా మనకు తెలిసిందే కాబట్టి రామ్కి కొంచెం నా ఉద్దేశం అయితే 500 రూపీస్ దగ్గర కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. రైట్ సార్, సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు కామెంట్. అనంతరాజ్ వచ్చేసి 16లో ఉందండి సార్. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 1680 ఎగ్జిట్ కమ్మంటారా హోల్డర్? అనంతరాజ్ 750 రూపాయల నుంచి 450 రూపాయల వరకు తగ్గింది. మొన్న మీరు రిజల్ట్స్ చూసుంటారేమో. రిజల్ట్స్ తర్వాత ఈ స్టాక్ అంటే 7th నవంబర్ తర్వాత స్టాక్లో కూడా కరెక్షన్ రావడం కూడా చూస్తున్నాం. కానీ ఈ లెవెల్లో ఎగ్జిట్ అవ్వచ్చా అంటే ఆల్మోస్ట్ 30-40% వరకు స్టాక్ పడిన తర్వాత కరెక్ట్గా మద్దతు చేరువలో ఉన్నప్పుడు మనం ఎగ్జిట్ అవ్వమని చెప్పలేం కాబట్టి సో అనంతరాజు నా ఉద్దేశం అయితే ప్రస్తుతానికైతే హోల్డ్ చేయొచ్చు. తర్వాత ఎవనెటిక్ టోటల్ AONETOTAL 500 షేర్స్ ఉన్నాయండి సార్ 10 రూపీస్లో. ప్రజెంట్ ఏం చేయమంటారు, హోల్డా ఎగ్జిటా? ఓకే, మీరు చెప్పింది అవెంటల్ అనుకుంటా. ఓకే, అవెంటల్ కూడా చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ప్రస్తుతానికైతే హోల్డ్ చేయొచ్చు. సో అవెంటల్ కూడా కొంచెం బాగా కరెక్షన్ వచ్చినప్పటికీ బట్ కానీ ఓవరాల్గా మనకి తెలిసిందే అన్ని స్టాక్స్లోనూ కూడా బాగా కరెక్షన్ రావడం కూడా చూస్తున్నాము. ఈ మధ్య అవెంటల్ కూడా 220 నుంచి 140 వరకు కూడా బాగా తగ్గింది. సో ప్రస్తుతానికి హోల్డ్ చేసుకోవచ్చు. మొన్న 25th నవంబర్ చూస్తే కనుక అవెంటల్కి 175 మిలియన్ రూపీస్ వరకు ఒక మేజర్ ఆర్డర్ రావడం చూసాము. పైగా అవెంటల్ 2nd క్వార్టర్ రిజల్ట్ వచ్చిన తర్వాత షార్పెస్ట్ ఫాల్ అనేది ఈ స్టాక్లో ఈ మధ్యకాలంలో మనం చూసాం. సో కానీ హోల్డ్ చేయొచ్చు మరి ప్రస్తుతం అవెంటల్. రైట్ సార్, తిరుపతి రావు గారు ఉన్నారు. తిరుపతి గారు నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే తిరుపతి. నరసరావుపేట నుంచి ఉన్నారు. మీ డౌట్ ఏంటి అడగండి. పవర్ మ్యాక్ ఈ రేట్ లో తీసుకోవచ్చా? పవర్ మ్యాక్ ఓకే, పవర్ మ్యాక్ ఈ రేట్ లో తీసుకోవచ్చా? రెండోది పవర్ మ్యాక్ ఈ రేట్ లో తీసుకోవచ్చా? ఓకే, రెండోది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. ఓకే, పవర్ మేక్ ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ 3,400 రూపాయల నుంచి 2,100 రూపాయల వరకు బాగా భారీగా పడింది పవర్ మేక్. మొన్న 2 క్వార్టర్ రిజల్ట్స్ చూసిన తర్వాత పవర్ మేక్ స్టాక్లో కూడా రియాక్షన్ కనిపించింది. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ICICI సెక్యూరిటీస్ బై పవర్ మేక్ ప్రాజెక్ట్స్ అన్ని టార్గెట్ ఏమో 2,800 రూపాయలు ఇచ్చినట్టు కనిపిస్తుంది. సో కాబట్టి పవర్ మేక్ ఆల్మోస్ట్ మీరు హోల్డ్ చేస్తున్నారు. బాగా షార్ప్ రియాక్షన్ కూడా వచ్చింది. స్టాక్ ఇప్పుడు ఓన్లీ 20 రెట్లే వీళ్ళ EPSకి ట్రేడ్ కాబట్టి చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి పవర్ మేక్ హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగింది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. బేసికల్గా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ స్టాక్స్ అన్ని కూడా ఈ సెక్టోరల్ వీక్నెస్ అనేది మనం చూస్తున్నాం. అందువల్ల బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా బాగా పడింది. ముఖ్యంగా లాస్ట్ వీక్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 10% వరకు రియాక్ట్ అవ్వడం చూస్తున్నాం. కానీ నిన్న ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ICICI సెక్యూరిటీస్ బై బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ టార్గెట్ 125 రూపీస్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. సో కాబట్టి బజాజ్ మనకు తెలిసిందే పాపులర్ నేమ్, స్ట్రాంగ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఉన్న కంపెనీ. బాగా ఈ మధ్య స్ట్రాంగ్ రియాక్షన్ కూడా వచ్చింది, 52% వరకు వచ్చింది. ఒక బై రేటింగ్ కూడా ప్రముఖ బ్రోకింగ్ సంస్థ దగ్గర నుంచి కూడా వచ్చింది కాబట్టి సో ఒక డిప్లో తీసుకోవచ్చు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. రైట్ సార్, వెంకటేశ్వరరావు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. వెంకటేశ్వరరావు గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ నా దగ్గర ఆర్ఎస్సి ఇండస్ట్రీస్ 450 రూపీస్ లో ఉన్నవి, ప్లస్ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా కూడా 400 రూపీస్ ఉన్నవి. వీటిని హోల్డ్ చేయమంటారా ఎలా?
ఆర్తి ఇండస్ట్రీస్ కెమికల్ సెగ్మెంట్లో ఉన్నారు. స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్ అన్ని కూడా బాగా పట్టం చూసాము. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ 2024 జూలైలో ఆల్మోస్ట్ 750 రూపాయల్లో ఉన్న ఆర్తి ఇండస్ట్రీస్ కంటిన్యూస్గా తగ్గుతూ 340, 350 రూపాయల వరకు తగ్గడం వల్ల కూడా చూస్తున్నాం. కానీ ఈ మధ్య ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ప్రభుదాస్ లీలాదారు ఈ స్టాక్ హోల్డ్ చేసుకోవచ్చని 400 రూపాయలు టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. మొన్న ఫస్ట్ టైం చాలా కాలం తర్వాత ఈ స్టాక్లో మంచి మూవ్మెంట్ రావడం చూసాము. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక రిజల్ట్స్ బాగా రావడంతో ఆర్తి ఇండస్ట్రీస్ పెరిగింది. మొన్న క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 100 కోట్ల నికర లాభాలు ప్రకటించారు. ఇయర్లీ బేసిస్ మీద 330 కోట్ల లాభాలు, 7,200 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉన్న పెద్ద కంపెనీ ఆర్తి ఇండస్ట్రీస్. కాబట్టి మీరు ప్రస్తుతం మరి హోల్డ్ చేయొచ్చు. ఆఫ్కాన్స్ 400 రూపాయల్లో ట్రేడ్ అవుతోంది. ఆఫ్కాన్ చూస్తే కనుక ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్లో ఉన్నారు. కన్స్ట్రక్షన్ కంపెనీ అని కూడా మనకు తెలిసిందే. ఇన్ఫ్రా సెగ్మెంట్ అంతా కూడా ప్రస్తుతానికి కొంచెం వీక్గా ఉంది. ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 550 రూపాయల నుంచి 400 రూపాయల వరకు తగ్గటం అని చూసాం. ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక పెద్ద కంపెనీ లాస్ట్ 3 సంవత్సరాలుగా చూస్తే కనుక 400 కోట్ల నుంచి 500 కోట్ల వరకు లాభాలు క్రమేయంగా పెరుగుతూ ముఖ్యంగా ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్స్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్మోస్ట్ 13% వరకు ఉంది. దేశీయ సంస్థలు ఆల్మోస్ట్ 18% వరకు హోల్డ్ చేస్తున్నారు. కాబట్టి ఆఫ్కాన్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. కాకపోతే కన్స్ట్రక్షన్ కంపెనీ కాబట్టి ఈక్విటీ కొంచెం పెద్దది ఉంటుంది, అప్పు కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. సార్ ఇందాక అడిగిన ప్రశ్న సార్ లక్ష్మి గారు అడిగారు కదా, A1 టోటల్ అనేది యాంజిల్ 1 నిఫ్టీ టోటల్ మార్కెట్ మూమెంటియం క్వాల్ అని ఉంది. ఒకసారి కొట్టండి. ఏంజిల్ 1 యాక్చువల్గా అది 10 రూపీస్ లో తీసుకున్నారంట. ప్రస్తుతం ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఏంటి సార్ దాని పొజిషన్? అది బహుశా అది తప్పు చెప్పిట్టున్నారండి. 10 రూపీస్లో లేదు సార్ ప్రెసెంట్ అంటే 10 రూపీస్ లో 1 ఇయర్ బ్యాక్ ఉంది. సారీ 10 ఇయర్స్ బ్యాక్ ఉంది. లేదండి, బహుశా వారు కరెక్ట్గా చెప్పలేదు మరి. రైట్, ఇప్పుడున్న పొజిషన్లో మార్కెట్ అంటే వేటిపైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? సో ఎట్లా అంటే సెక్టర్ వైజ్గా ఏం చెప్తారు? సో ఎప్పుడైనా సరే మనం ఎంత మంచి ఇప్పుడు తీసుకున్న ఇన్వెస్టర్లు అందరూ కూడా మనం ఒకసారి గమనిస్తే కనుక చాలా వరకు మంచి కంపెనీస్, మంచి ప్రాఫిటబుల్ కంపెనీస్, మంచి ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్లోనే స్టాక్స్ తీసుకున్నారు. కానీ కొంచెం లేట్గా తీసుకోవడం అనేది మనం చూస్తాం. అంటే లేట్ ఎంట్రీ తీసుకోవడం అనేది మనం చూస్తాం. జనరల్గా కామన్గా ఇన్వెస్టర్లు చేసే మిస్టేక్ ఏంటంటే కనుక కొంచెం న్యూస్ వచ్చిన తర్వాత, కొంచెం స్టాక్ బాగా పెరిగిపోయిన తర్వాత అందరూ కొంటున్న సమయంలో బాగా పెరిగింది, ఇంకా పెరుగుతున్న ఉద్దేశంతో కొంటుంటారు. అలా కాకుండా బాగా పడినప్పుడు జనరల్గా లో ప్రైస్లో తీసుకోవడం అనేది ముఖ్యం. కాబట్టి కొంచెం మార్కెట్ కూడా లాస్ట్ 1 వీక్గా కొంచెం రియాక్షన్ రావడం, ముఖ్యంగా ఇవాళ మనకి అమెరికాలో చాలా పెద్ద ఈవెంట్ కూడా ఉంది. పైగా అమెరికన్ మార్కెట్స్ కూడా ఇందాక అనుకుంటే బాగా భారీగా పెరిగిపోయింది. కాబట్టి ఐటీలో కానీ ఫార్మాలో కానీ కరెక్షన్